ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ, జనసేన మూకుమ్మడిగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మాఘ పౌర్ణమి నుంచి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు తెలుగుదేశం నుంచి 50 నుంచి 52 మందిని, జనసేన తరపున 15 మంది జాబితాలను రెండు పార్టీల అధినేతలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు. ఆనంద్, ఈ రోజు అయితే టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా మరికొద్ది సేపట్లోనే విడుదలకు సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మరి అంశం అయితే రాత్రి చాలా పెద్ద ఎత్తున కసరత్తు అయితే జరిగింది. ఎందుకంటే 50 నుంచి 60 ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేశారు. దీనికి సంబంధించినటువంటి కూడా ప్రకటన మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది రోజుల్లోనే ఉండటం, అంతేకాకుండా ఈ అభ్యర్థుల మరి ప్రచారానికి కానీ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా మారడంతో ఈ అంశం ఖచ్చితంగా ముందుగానే ప్రకటించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ వస్తుందని చాలా పెద్ద ఎత్తున మరి కసరత్తు అయితే జరిగింది. ఢిల్లీలో మరి దానికి సంబంధించినటువంటి భేటీలు కూడా జరిగినా కానీ బీజేపీ మరికొంత మరి వేచి చూసే ద్వారానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో మరి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఏదైతే ఉందో జనసేన, టీడీపీ పొత్తులు ఇప్పటికే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్లాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఉమ్మడి జాబితా అయితే సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇరువురు నేతలు మరి అమరావతి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి మరి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ మరి తాడేపల్లి, మంగళగిరి చేరుకున్నారు. అంతేకాకుండా తాడేపల్లి నివాసంలో చంద్రబాబు ఇప్పటికే ఉన్నారు. దీంతో ఈ ఉదయం 11:40 మరి ముహూర్తం అయితే సిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మంచి రోజు కావడం, ముహూర్తం కూడా 11:40 ఖరారు చేయడంతో అసలు మరి అభ్యర్థులు ఎవరుంటారు ఏంటనేది కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేనకు అసలు ఎన్ని సీట్లు వస్తున్నాయి, జనసేన అభ్యర్థులు ఎంతమంది ప్రకటిస్తున్నారని కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మనకు అందిన సమాచారం ప్రకారం అయితే చూసుకుంటే మరి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 50 మంది ఉంటారు. జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు 15 మంది ప్రకటించబోతున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో జనసేనకు టీడీపీ పార్టీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందని కూడా ఒక స్పష్టత లేకుండా మరి కనీసం 15 సీట్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే మొదటి జాబితా అనుకోవచ్చు. ఈ జాబితాలో 15 మంది మాత్రమే మరి అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో మొత్తం టోటల్ గా ఎన్ని సీట్లు మరి జనసేనకు టీడీపీ ఇవ్వబోతుంది అనేది కూడా ఖచ్చితంగా ఒక స్పష్టత లేని నేపథ్యంలో అసలు ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటనేది కూడా మరి ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా బీజేపీ ఆసక్తి చూపుతున్నటువంటి స్థానాలను మాత్రం మినహాయించి ఈ మిగతా స్థానాలలో మరి వివాదం లేని స్థానాలను మాత్రమే టీడీపీ ప్రకటించేందుకు సిద్ధమైందని కూడా మనకు సమాచారం ఉంటుంది. దీంతో మరి గత కొంతకాలంగా మరి అభ్యర్థుల ప్రకటన అయితే చాలా ఆలస్యమైందని కూడా ఇరు పార్టీ నేతల నుంచి కానీ, ఇరు పార్టీ కార్యకర్తల నుంచి కానీ ఒక అభ్యర్థన వస్తుండడం, అంతేకాకుండా మరి ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద ఒత్తిడి వస్తుండడంతో ఖచ్చితంగా ఈసారి ప్రకటించి తీరాలి అని కూడా నిర్ణయించినట్టుగా తెలుసు. ఇరు పార్టీలు ఈ రోజు ప్రకటించబోతున్నాయి. అంతేకాకుండా ఈ నెల 28వ తారీఖున తాడేపల్లి బీజేపీ అంటే టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి, ఈ యొక్క కూటమికి సంబంధించి చూస్తే బీజేపీ కలపకపోవడానికి గల ప్రధాన కారణం ఏమైనా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా ఆనందం, అంటే కలుస్తుందనే అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు ఐఏపీలో ఉంటాయని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తులు పెట్టుకునేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా చెప్తుంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరులు ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. పొత్తులకు సంబంధించిన అంశం అయితే తమ అభిప్రాయాలు ఇప్పటికే బీజేపీ ఢిల్లీ అధిష్టానానికి, ఢిల్లీ పెద్దలకి ఇప్పటికే తమ అభిప్రాయం చెప్పామని, అయితే ఖచ్చితంగా పొత్తులకు సంబంధించిన నిర్ణయం మాత్రం బీజేపీ ఢిల్లీ పెద్దలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలోని అధిష్టానం తీసుకునే నిర్ణయం కూడా ఆవిడ స్పష్టం చేసిన నేపథ్యంలో అయితే కొన్ని స్థానాలు కూడా బీజేపీకి ప్రకటిస్తున్నట్టు కూడా ఇటీవల కాలంలో ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ స్థానాలు మరి బీజేపీకి ఇవ్వబోతున్నారు. బీజేపీ మరి దాదాపు 20 స్థానాలు అసెంబ్లీ, 10 నుంచి 10 స్థానాలు పార్లమెంటు స్థానాలు అడిగినట్లు కూడా ఇటీవల కాలంలో అయితే ఒక సమాచారం అయితే మరి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ మరి బీజేపీ పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. అంతేకాకుండా ఇటీవల కాలంలో గత 4 సార్లు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వాయిదా వేయడంతో మరి అసలు బీజేపీ పొత్తుల అంశం ఏ విధంగా ఆలోచిస్తుంది ఏమిటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా కానీ, మోడీకి సంబంధించినటువంటి ఇతర జేపీ నడ్డా కానీ వీరంతా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అంశాలు కానీ పొత్తుల అంశం కూడా
వారు బిజీగా ఉండడంతో ఈ పవన్ కళ్యాణ్ పర్యటన వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుల అంశం కూడా కీలకంగా మారబోతుంది. అసలు ఎన్ని స్థానాల్లో ఉండాలి ఏంటి, అసలు ఖచ్చితంగా టీడీపీతో బీజేపీ ఉంటుందా లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు చేసినటువంటి మోడీ ఢిల్లీ పర్యటన కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభలో దాదాపు 11 గంటల సమయంలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా మరి పొత్తుల అంశం అయితే ప్రధానంగా కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడే బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు ఖరారైందని కూడా అప్పుడు సమాచారం అయితే అయింది, మరి ప్రచారం అయితే జరిగింది. అయితే ఈసారి మరి ఎన్నికల్లో మరి బీజేపీ మరి వేచి చూసే ధోరణిగా అవలంబిస్తుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే బీజేపీ జనసేన పొత్తుకు వెళ్తుందా లేదా టీడీపీ బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తులు వెళ్తాయని కూడా ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం ఉంది, ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా టీడీపీతో ఉంటుందని మాత్రం ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకా ఢిల్లీలోని పెద్దలు అయితే దీనికి గురించి ఒక స్పష్టత ఇవ్వాల్సిందో ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.